నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన. జనవరి 1 నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి. మరో 15 అంశాలపై వినతుల సమర్పణ. మోదీతో కేసీఆర్ సమావేశంపై చంద్రబాబు విమర్శలు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల తరువాత కలవడంలో అర్థమేంటని సూటి ప్రశ్న. ప్రధానిపై మరోసారి మండిపడిన చంద్రబాబు. ఏపీ గుజరాత్ను మించిపోరాదనే మట్టి నీళ్లతో చేతులు దులుపుకున్నారని ధ్వజం. రైతు సంక్షేమంపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం. 4.5 ఏళ్లలో ఆదాయం పెంచామన్న ఏపీ సీఎం. 2 కోట్ల ఎకరాలకు నీరిస్తామని వెల్లడి. తెలంగాణ పంచాయతీల్లో బీసీ కోటా పెంపు కోసం అఖిలపక్షం పోరుబాట. రేపటి నుంచి రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు ఐఎస్ అనుబంధ సంస్థ కుట్ర. భగ్నం చేసిన ఎన్ఐఏ. ఢిల్లీ, యూపీల్లో 10 మంది అనుమానితుల అరెస్ట్. నూతన సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేరువేరుగా హైకోర్టులు కార్యకలాపాలు సాగించనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు విభజన గెజిట్ను కేంద్రం జారీ చేసింది. హైదరాబాద్లో ఉన్న న్యాయస్థానం జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టుగా మారనుండగా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని ప్రారంభించనుంది. ఏపీకి 16, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేంద్రం కేటాయించింది. రాష్ట్ర విభజన జరిగిన 4.5 ఏళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న ఆర్టికల్ 214 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టును విభజిస్తూ నోటిఫికేషన్ను కేంద్రం వెలువరించింది. గెజిట్ మేరకు జనవరి 1 నుంచి హైదరాబాద్లో ఉన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా పనిచేయనుండగా అమరావతిలో నిర్మించిన నూతన భవనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్లోనే ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్ను ఏపీకి కేటాయించింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ వెంకటనారాయణ, జస్టిస్ శేషసాయి ప్రస్తుతం బదిలీపై కేరళ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ శేషాద్రి నాయుడిని కూడా ఏపీకి కేటాయించారు. జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజనీ, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రంగారావులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించారు. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోదండరాం చౌదరి, జస్టిస్ శివశంకర్రావు, జస్టిస్ షమీం అఖ్తర్, జస్టిస్ కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ అమర్నాథ్ గౌడ్లను కేటాయించారు. ఉమ్మడి హైకోర్టు నుంచి పదోన్నతి పొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సుభాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు కేటాయించాలంటూ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నట్టు కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ ప్రధానిని కలిసి తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు సహా 16 అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డిసెంబర్ 7 ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కలిసిన కేసీఆర్ దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని కోరడం సహా 16 అంశాలపై మాట్లాడారు. సచివాలయ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. కరీంనగర్లో ట్రిపుల్ ఏర్పాటు, హైదరాబాద్లో ఐఐఎం, కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై మోదీతో కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్లో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు చేయాలని కోరిన ముఖ్యమంత్రి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదనల మేరకు ఎన్హెచ్ఏఐ నేతృత్వంలో ఆదిలాబాద్లో భారత సిమెంట్ కార్పొరేషన్ పునరుద్ధరణను పరిశీలించాలని కోరారు. జహీరాబాద్లో నిమ్స్ ఏర్పాటు సహా నిధుల కేటాయింపు, వరంగల్లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి సహకరించాలని 1000 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ కోరిన విధంగా కృష్ణా జల వివాదాల
ట్రైబ్యునల్ ఏర్పాటు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో అంశాలు పరిష్కరించడం, రైల్వే ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సహా వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రమిచ్చే 450 కోట్ల రూపాయల నిధులు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు. అనంతరం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన కేసీఆర్ విభజన హామీల అమలుపై చర్చించారు. విభజన గాయంపై కారం పోయడానికే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జనవరి 6న మోదీ పర్యటనకు అంతా గైర్హాజరై తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 1న భాజపా వ్యతిరేక ఆందోళనల్లో శాంతియుతంగా నిరసన తెలపాలని ఆయన టెలికాన్ఫరెన్స్లో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని జగన్, కేసీఆర్ కోరుకుంటున్నారని శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆరోపించారు. ప్రధానితో కేసీఆర్ భేటీపైన విమర్శలు చేశారు. దేశంలో 2 కూటములు, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్, 2 ఫ్రంట్లు, 3వ ఫ్రంట్ స్కోప్ లేదు. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేనేదో విశ్వామిత్ర సృష్టి చేస్తాను, నేనేదో కొత్త వ్యవస్థ నిర్దేస్తాను. మీ చేతలే ఉంది 17 మంది, మీరు 540 మందిలో మన 17 మంది ఏం చేస్తారండి? ఊరికే చెప్పడానికి ఉపయోగపడే మాటలు తప్ప. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు ఎక్కడుంటారు? బీజేపీతో ఉంటారా? ఏ ఫ్రంట్ లో ఉంటారండి? నిన్నటి వరకు అందరిదే తిరిగి మళ్ళా పోయి పీఎం కలిస్తే ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సమస్యల ఆర్ బ్రీఫింగ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే పనులు వేరే. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు కొన్ని నెలల నుంచి జరుగుతున్నాయని, ఈ దిశగా కేసీఆర్ పనిచేస్తున్నారని అఖిలేష్ పేర్కొన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ వెళ్లి తెరాస అధినేతను కలుస్తానని ప్రకటించారు. आज 4.5 साल के कार्यकाल की सच्चाई जनता के सामने है। इसीलिए लगातार देश में महागठबंधन हो, इसका प्रयास पिछले कई महीनों से लगातार चल रहा है। मैं बधाई देता हूं तेलंगाना के मुख्यमंत्री जी को कि इस प्रयास में वो काम कर रहे हैं। मेरी उनसे बात हुई थी और 25 से 26 को मिलना था, लेकिन मैं दोबारा उनसे समय मांगूंगा और मैं खुद उनसे मिलने हैदराबाद जाऊंगा। आने वाले समय में उनकी कोशिश है कि एक फेडरल फ्रंट देश में बने, क्योंकि प्रदेश में तमाम जो मुख्यमंत्री रहे हैं और उन्होंने काम अच्छा किया है, तो आने वाले समय में मैं उनसे जरूर मिलूंगा जाकर के। అభివృద్ధిలో గుజరాత్ను మించిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలు కేసుల మాఫీ కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తనఖా పెడుతున్నారన్న చంద్రబాబు, జగన్ ముసుగు తొలగిస్తే మోదీనే కనిపిస్తారని అనంతపురం ధర్మ పోరాట సభలో ఆరోపించారు. అమరావతిలో 500 ఎకరాలు పేదల కోసం రిజర్వ్ చేసి 50,000 ఇళ్లను కట్టిస్తామని ప్రకటించారు. అనంతపురంలోని ఎంవైఆర్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన ధర్మ పోరాట సభలో విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. న్యాయం చేసిన తర్వాతే ప్రధాని మోదీ ఏపీకి రావాలన్న చంద్రబాబు పోరాడుతుంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోతే ఇక ఎప్పటికీ చేయలేమని హెచ్చరించిన సీఎం, భాజపాతో లాలూచీలో భాగంగానే వైకాపా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే మన రాష్ట్రంలో ఏ పని కాదు. కేంద్రంలో బీజేపీ పోవాలి, ప్రత్యామ్నాయం రావాలి, మన రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఇక్కడుండే నాయకులు నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముసుగు తీస్తే కనపడేది నరేంద్ర మోడీ గారి ముఖమే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చెప్పాలి. కులము కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అభివృద్ధి చేసే పార్టీకి అదే కులం, అదే మతం, అదే పార్టీ, అదే ప్రాంతం, అవునా కాదా? ప్రభుత్వ దార్శనికతతో అనంతపురం జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న చంద్రబాబు, ఎన్ని కష్టాలు ఎదురైనా పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 500 ఎకరాలు ప్రజా రాజధానిలో పేదవాళ్లకు రిజర్వేషన్ చేస్తున్నాను. 50,000 ఇళ్లు కట్టిస్తాం, సుందరమైన ఇళ్లు కట్టిస్తాం. మిగిలిన భూమి కొంత అమ్ముతాం. అమ్మితే మనం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వచ్చి అక్కడి నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఇది అతి పెద్ద ఇన్నోవేషన్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. విభేదాలు, గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికి ఎన్నికల్లో గెలిచే వరకు విశ్రమించవద్దని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని చేయలేకపోయినా 4.5 రైతుల ఆదాయాన్ని తాము పెంచగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయలేనంత రుణమాఫీ అమలు చేసినట్లు రైతు సంక్షేమంపై 4వ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చెప్పారు. 2 కోట్ల ఎకరాలకు నీరందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు, పోలవరంపై ఒడిశా అభ్యంతరాలను పరిష్కరించేందుకు నవీన్ పట్నాయక్తో చర్చించేందుకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
అమరావతి ప్రజావేదికలో రైతు సంక్షేమంపై 4వ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. గడిచిన 4.5 వ్యవసాయం అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. వ్యవసాయం, ఉద్యానవనం ఆదాయంలో మొదటి 3 స్థానాల్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలున్నాయని చంద్రబాబు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని తెలిపారు. పెట్టుబడి రాయితీ కింద రైతులకు 3,747 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. దేశంలో ఎవరు చేయాలి 1,50,000 రూపాయలు ఒకేసారి రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఎవరు చేయాలి. తెలంగాణ ధనిక రాష్ట్రం 1,00,000 రూపాయలే చేశారు. వేరే రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు ఎవరు చేయాలి. 50,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాం. సంవత్సరం 5,000 కోట్లు ఇంకా ఇస్తున్నాం. ఈ విధంగా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశాం. కాబట్టి రైతులకు ఒక నమ్మకం వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే మహారాష్ట్రలో గాని, తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని హైయెస్ట్ ఆత్మహత్యలుంటే మన రాష్ట్రంలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించాం. 5 సంవత్సరాల్లో 82,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది హైయెస్ట్ మనీ ఇన్ అగ్రికల్చర్ ఎనీ అదర్ స్టేట్. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు 4 సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని. మన రాష్ట్రం ఆదాయాన్ని డబుల్ చేశాం. 13-14,28,000 కోట్ల రూపాయలు వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఉంటే 2,52,000 కోట్లు 17-18కి అయింది. ఇది 97% ఇంక్రీజ్. రైతుల ఆదాయాన్ని డబుల్ చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. 2 కోట్ల ఎకరాలకు నీరందించేందుకు నదుల అనుసంధానం చేపట్టామన్న చంద్రబాబు అనంతపురం జిల్లాలో జీడిపల్లి వద్ద 50,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు తెస్తున్నట్లు చెప్పారు. 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఒకటి రెయిన్ వాటర్ ని గ్రౌండ్ వాటర్ గా రీఛార్జ్ చేయడానికి ఫార్మ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రివర్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ చేయడం. రాత్రింబగళ్ళు పనిచేశాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం. 62 ప్రాజెక్టులు అయినాయి. 17 పూర్తి అయినాయి. 6 ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నాయి. మిగిలిన కూడా వార్ ఫోటింగ్ లో చేపిస్తున్నాం. అవి పూర్తి చేసిన నేను గోదావరి, కృష్ణా, పట్టిసీమ పూర్తి చేయకపోతే నీళ్లు లేవు. ఎప్పుడైతే పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయింది. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమ తీసుకెళ్లాం. వర్షం తక్కువ పడినా సస్టైన్ కాగలిగాం. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలన్న నవీన్ పట్నాయక్ కోరికను అంగీకరించానని చెప్పిన ముఖ్యమంత్రి పోలవరంపై అభ్యంతరాల పరిష్కారానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. చెప్పాను, రిక్వెస్ట్ చేయమన్నాను నవీన్ పట్నాయక్ గారిని. పోలవరం విషయంలో ఇప్పుడు 16,000 కోట్లు ఖర్చు పెట్టాం. కొంత ముంపుకు గురవుతుంది. నష్టపరిహారం గాని అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేయడానికి మేము కూడా సహకరిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడతాం. నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడమని చెప్పి నేను ఆయనకి చెప్పాను. రెండోది వంశధార ఇప్పుడు ట్రిబ్యునల్ వస్తా ఉంది. వన్స్ ఆ ట్రిబ్యునల్ ఇచ్చేస్తే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, మన వల్ల వాళ్ళకి నష్టం కూడా రాదు. అది కూడా మీకు ముంపు కూడా ఏం గురి కాదు. దానిపైన ఏం చేయాలో చేస్తా అని చెప్పాను. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లకు సంబంధించి రేపు కాంక్రీట్ ఫౌండేషన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. రేపు ఉదయం 8:50 భూమి పూజ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కడప ఉక్కు కర్మాగారానికి కూడా రేపే శంకుస్థాపన చేస్తామన్నారు. కేంద్రానికి ఇస్తామన్న రాయితీల కంటే తక్కువే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఏదైతే మన సెక్రటరియట్ టవర్స్ కడుతున్నాం 5 టవర్స్ అవి దేశంలో ఎక్కడా చేయని విధంగా మాక్సిమం కాంక్రీట్ చేయడంలో రేపు నాంది పలుకుతున్నాం. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇప్పటికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఈ బిల్డింగ్ ఒక ఇంటెలిజెంట్ బిల్డింగ్, ఐటీ గాని, ఐసీటీ గాని, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కడుతున్నాం. రెండోది కడప ఉక్కు ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో రేపు ఫౌండేషన్ ఇస్తాం. పని కూడా ప్రారంభిస్తాం. అదే సమయంలో దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వి వాంట్ టు పబ్లిసైజ్. అంటే మనం బానిసలమా? డబ్బులు మాత్రం మీరు కట్టాలి, పెత్తనం మీరు చేయాలి, మేమే స్లేవరీ చేయాలి. కేబుల్ ఛానళ్ల విధానంలో సరికొత్త అంకానికి రంగం సిద్దమైంది. ఇన్నాళ్లు అవసరం లేకున్నా వచ్చే 100ల కొద్దీ టీవీ ఛానళ్ల విషయంలో నియంత్రణ చర్యలకు ముహూర్తం దగ్గరపడింది. ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న కొత్త పద్ధతిలో 100 దాకా ఉచిత ఛానళ్లకు తోడు డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారమవుతాయి. ఇక నుంచి కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకుని టీవీ చూసే అవకాశం కలగనుంది. బుల్లితెర వీక్షకులు ఇకపై తాము కోరుకున్న ఛానళ్లు మాత్రమే చూసే వెసులుబాటు కలగనుంది. మనకు పరిచయం లేని, అంతగా ఆసక్తి లేని ఇతర భాషల ఛానళ్లను ఇక చూడాల్సిన అవసరం లేదు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ
ట్రాయ్ అమల్లోకి తెస్తున్న కొత్త విధానంతో ఈ నెల 29 నుంచి 100 దాకా ఉచిత ఛానళ్లకు తోడు మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారమవుతాయి. మన ఇష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం కలగనుంది. ట్రాయ్ కొత్త విధానం ప్రకారం ప్రతి వినియోగదారుడు నెలకు 130 రూపాయలు చెల్లించాలి. దీనికి పన్నులు అదనం. ఈ మేరకు 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ అవి కాకుండా ఇతర ఛానళ్లను చూడాలంటే అందుకనుగుణంగా కొంత మొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లకు ప్రత్యేక టారిఫ్లుంటాయి. చందాదారులుగా ఉంటేనే వాటిని వీక్షించడం సాధ్యమవుతుంది. సదరు చెల్లింపు ఛానల్ చెల్లింపు ధర ఎంతనేది ట్రాయ్ వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ఈటీవీ నెట్వర్క్కు సంబంధించి ఈటీవీ, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లకు కలిపి 24 రూపాయలు చెల్లించాలి. జెమినీ నెట్వర్క్లో తెలుగు బేసిక్ ప్యాక్ కింద 30 రూపాయలు టారిఫ్గా నిర్ణయించారు. ఇక స్టార్ మాలో వాల్యూ ప్యాక్ పేరిట 7 తెలుగు, 3 ఇతర భాషా ఛానళ్ల కోసం 39 రూపాయలు చెల్లించాలి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ కింద 2 తెలుగు, 7 ఇతర భాషా ఛానళ్లకు 20 రూపాయలు ఖర్చు చేయాలి. ఈ లెక్కన చూస్తే అన్ని తెలుగు ప్రధాన ఛానళ్లు, ఉచిత ఛానళ్లకు 243 రూపాయలు వ్యయం కానుంది. ఇక స్పోర్ట్స్, హిందీ, ఇంగ్లీష్ ఛానళ్లకు మరింత చెల్లించక తప్పదు. తెలుగు ఛానళ్ల ప్యాక్తో పాటు హిందీ, ఇంగ్లీష్ ఛానళ్లు కావాలనుకుంటే మరికొంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఉచిత ఛానళ్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రధాన ఛానళ్లు తీసుకుంటే 300 నుంచి 400 రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశముంది. తాజా విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ట్రాయ్ నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే 100కు పైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృధాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకొని చూసే అవకాశం దక్కుతుందని కొందరి అభిప్రాయం. డిసెంబర్ 28 అర్ధరాత్రి తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. గడువు తర్వాత ప్రసారాలు ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్ ఆపరేటర్కు ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90% మంది కేవలం తెలుగు ఛానళ్లనే ఇష్టపడుతున్నట్టు తేలింది. ఇతర భాషా ఛానళ్లు వీక్షించే వారి సంఖ్య చాలా తక్కువే. అందుకే ప్రతి కుటుంబం తమ అభిరుచి, ప్రాధాన్యాలను అనుసరించి ఛానళ్లను ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే డబ్బులు చెల్లిస్తే అనవసరపు ఖర్చుల భారం కూడా తగ్గుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తెరాస సర్కారు 22% కుదించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రేపటి నుంచి 3 రోజులు ధర్నాలు, రాస్తారోకో, కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన వివిధ పక్షాల నేతలు బీసీ రిజర్వేషన్లు కుదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. కోర్టులు ఎప్పుడూ రిజర్వేషన్ల విషయంలో అడ్డంకులు పెట్టలేదని, కేవలం జనగణనను మాత్రమే కోరాయని తెలిపారు. ప్రభుత్వాలు మాత్రం ఆ పని చేయకుండా నెపం కోర్టులపై తోస్తున్నాయని జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. ఆయన ఒక్క రోజుల కుటుంబ సర్వే చేసి, సమగ్ర కుటుంబ సర్వే చేసిన అతను చిత్తశుద్ధి ఉంటే అసలు ఒక వారం లోపల కంప్లీట్గా బీసీ జనగణన తీయొచ్చును, తీసి రిజర్వేషన్ సమర్థించుకోవచ్చు, 34% సమర్థించుకోవచ్చు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా మరి కుమ్మక్కయ్యి సుప్రీంకోర్టులో అది కండ్లు మూసుకొని క్లోజ్ చేయించుకొని ఇక్కడ కూడా అసలు వెకేట్స్ పిటిషన్ వేయకుండా ఇప్పుడు ఏదో 3 నెలలను బూచిపెట్టి ఈ ఒక ఆర్డినెన్స్ తీసుకోవడము. ఈ 3 రోజులు రాస్తారోకలు, ధర్నాలు, సిఎస్ గారిని కలిసిన తర్వాత, కలెక్టరేట్లో ముట్టడించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణ ఆలోచించి రాష్ట్ర బంద్ చేయాలన్నా, లేకపోతే ఏ రకమైనటువంటి జైలు బోరో చేయాలన్నా, ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా 30వ తారీఖు నాడు మళ్ళీ కూర్చొని ఆ తదుపరి కార్యాచరణ ఉంటుందని. ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన వారు అసూయపడేలా అమరావతి నిర్మాణం సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 3 రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ ప్రవాస తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 2 అంకెల వృద్ధి సాధించామన్న లోకేష్ ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 1000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేసినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు సమ ప్రాధాన్యమిచ్చామన్న లోకేష్ విశాఖపట్నంకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమరావతికి హెచ్సీఎల్, తిరుపతికి జోహో, అనంతపురంకి కియా వచ్చిందని చెప్పారు. ఫాక్స్కాన్ లాంటి అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయన్న ఆయన దేశంలో తయారయ్యే 10 ఫోన్లలో 3 ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయని చెప్పారు.
ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాయబారులుగా మారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని లోకేష్ వారిని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ 1,22,160 మంది పరీక్షకు హాజరు కాగా 51,926 మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాలను పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పత్రాలపై సందేహాలు ఉంటే ఈ నెల 28 నుంచి 30 లోపు అభ్యర్థులు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. జనవరి 18న శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో నిర్వహిస్తామని విశ్వజిత్ ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో 14 ప్రశ్నలు ఆంగ్లంలో ఇచ్చారని, వాటిని సరిదిద్దకుండానే మార్కులు వేసి ఫలితాలు ప్రకటించారని కోర్టుకు తెలిపారు. ప్రాథమిక కీలో 17 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలున్నాయని, వాటిని సరిదిద్దలేదని మరో పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అటు దివ్యాంగులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించకుండా ఓపెన్ కోటాలో భర్తీ చేశారని మరో పిటిషనర్ పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో సబార్డినేట్ రూల్స్లోని 22వ నిబంధన ప్రకారమే వ్యవహరిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు తెలుగు మాధ్యమం వారికి ఆంగ్లంలో ప్రశ్నలు ఇవ్వడమేంటని నిలదీసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు పంచాయతీరాజ్ కార్యదర్శుల నియామక ప్రక్రియపై విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలోని కొలీరువిలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నల్గొండకు చెందిన 3 మృత్యువాత పడ్డారు. నేరేడుగుమ్మ మండలం గుర్రపు తండాకు చెందిన సుహాన్ నాయక్, అతడి 2 చెల్లెలు సాత్విక నాయక్, జయ సుచిత ఈ ఘటనలో చనిపోయినట్లు వారి బంధువులు తెలిపారు. క్రిస్మస్ రోజు ఇంటికి దీపాలంకరణ చేస్తుండగా ప్రమాదం జరిగి 4 మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఇంటి యజమాని డానీ కొడ్రైట్, అతడి కుమారుడు కోల్ కొడ్రైట్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంటి యజమాని భార్య కారీ కొడ్రైట్, సుహాన్, సాత్విక్, సుచిత చనిపోయారు. ఒకేసారి అన్నాచెల్లెళ్ల మృతితో గుర్రపు తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు తీవ్రవాదులు చేసిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన హర్కతుల్ హర్బే ఇస్లాం విభాగం కదలికలపై అనుమానంతో దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీలాంపూర్, యూపీలోని అమ్రోహా, హాపూర్, మేరట్, లక్నోల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ 10 మందిని అరెస్టు చేసింది. బహిరంగ ప్రదేశాలు, ప్రముఖ వ్యక్తులను లక్ష్యం చేసుకుని ఈ విభాగం పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లు ఎన్ఐఏ ఐజీ అలోక్ మిట్టల్ వెల్లడించారు. ఈ తనిఖీల్లో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్న ఆయన అందరినీ ప్రశ్నించిన తర్వాత 10 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోదాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ లాంచర్ సహా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 7.5 లక్షల నగదు, 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమోట్ కంట్రోల్ సాయంతో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లు తెలిపిన ఐజీ యూపీలోని అమ్రోహాకు చెందిన ముఫ్తీ సొహైలీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఓ విదేశీ ఏజెంట్ ఉన్నాడన్న అలోక్ మిట్టల్ మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.